Hi, hello, welcome to my YouTube channel. Today we are discussing about exercise 3.7 వాటిలో స్టెప్ ప్రాబ్లమ్స్. చూడండి, Renu purchased 2 bags of fertilizers of weight 75 kgs and 69 kgs. Find the maximum value of weight which can measure the weight of the fertilizers exact number of times. రేణు అని ఒక అమ్మాయి ఏం చేసిందంట, 2 ఫెర్టిలైజర్ బ్యాగ్స్ కొనిందంట. అవేంటి 75 kgs 69 kgs ఉన్నాయంట. ఎంత మెజర్ వెయిట్తో ఆ రెండింటిని కరెక్ట్గా ఫిలప్ చేసిద్ది అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, 2 డయాగ్రామ్స్ తీసుకుందాం. ఇదేమో 75 kgs, ఇదేమో 69 kgs. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేని పెట్టి కొలిస్తే ఈ రెండు వీటిల్లో మనం సమానంగా నింపగలం. ఫర్ ఎగ్జాంపుల్ 1 kgతో నింపామనుకో, ఇవి మొత్తం నిండిపోయింది, ఇది మొత్తం నిండిపోయింది. 2 kgs అనుకోండి, ఇక్కడ 74 వరకే నిండిద్ది, ఇంకా 1 kg మిగిలిద్ది. ఇక్కడ అనుకోండి 68 అయితే మళ్ళీ 1 మిగిలిద్ది. అలాగే 5 అనుకోండి, ఇక్కడ ఏంటి ఫుల్గా ఫిలప్ అయిపోయింది. ఇక్కడ 65 kgs అయ్యి 4 kgs మిగిలిపోయింది. అలా మిగలకుండా సమానంగా, అంటే ఈ రెండిట్లో సమానంగా ఏది పెడితే ఫుల్గా అయ్యిద్ది అని అడుగుతున్నారు. ఓకే, రేణు పర్చేస్ 1 బ్యాగ్ వెయిట్, ఒక బ్యాగ్ వెయిట్ ఎంత 75 kgs. She purchased another బ్యాగ్ వెయిట్, ఇంకొక బ్యాగ్ వెయిట్ ఎంతంట 69 kgs. నెక్స్ట్ మ్యాక్సిమం value of weight can measure exact number of times. చూద్దాం, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ని 2 టైప్స్గా కానీ 3 టైప్స్గా కానీ చేసుకోవచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, మనకి లాంగ్ డివిజన్ మెథడ్ కాకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి చేసుకుందాం. చూడండి, 75 kgs 69 kgs. ఏ టేబుల్లో చెక్ చేద్దాం? 3 టేబుల్. ఎన్ని టైమ్స్? 25 టైమ్స్. మళ్ళీ ఇది 5 టేబుల్లో 5 టైమ్స్, నెక్స్ట్ 5 టేబుల్లో 1 టైం, ఇంకా అలా వదిలే. ఇది 3 టేబుల్తో, 3 టేబుల్లో 6 2 టైమ్స్, 3 టేబుల్లో 9 3 టైమ్స్, ఇంకా 23 ఏ టేబుల్లో పోదు, ఎందుకు? ఇది ప్రైమ్ నెంబర్. therefore 75 is equal to 3 into 5 into 5, అంతేగా, 3 5 5. నెక్స్ట్ 69 ఏముంది? 3 into 23. ఓకే, therefore HCF is equal to least common factor. ఇందులో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3 కదా, ఇందులోనూ 3 ఉంది, ఇందులోనూ 3. 5 ఇందులో లేదు, ఇందులో 5 లేదు, కాబట్టి ఆన్సర్ ఎంత? 3. ఆన్సర్ ఎంత? 3. HCF is equal to 3. therefore maximum value of weight ఎంతంట? 3 kgs. ఎన్ని? 3 kgsతో కరెక్ట్ 3 kgsతో నింపితే దీంట్లో ఫుల్గా నిండిపోయిద్ది,
మళ్ళీ దీంట్లో కూడా ఫుల్గా నిండిపోయింది. ఓకే, నెక్స్ట్ 3 boys స్టెప్ అప్ టుగెదర్ ఫ్రమ్ ద సేమ్ పార్ట్. ముగ్గురు అబ్బాయిలు ఏం చేశారు, ఒక ప్లేస్ నుంచి నడవడం మొదలుపెట్టారు. దర్ స్టెప్ మెజర్స్, ఒక్కొక్క స్టెప్ ఎంత అంట, ఒక అడుగు ఒకరు 63 అంట, ఒకటి 70 సెంటీమీటర్స్ అంట, ఒకటి 77 సెంటీమీటర్స్ అంట. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్ ఈచ్ షుడ్ కవర్ సో దట్ ఆల్ కెన్ కవర్ ద డిస్టెన్స్ ఇన్ కంప్లీట్ స్టెప్స్? ఎంత డిస్టెన్స్ వాళ్ళందరూ పూర్తి చేయవలసిన దూరం ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకళ్ళేమో 63 సెంటీమీటర్స్, ఒకళ్ళేమో 70 సెంటీమీటర్స్, ఒకళ్ళు 77 సెంటీమీటర్స్. ఎప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. ఓకే, వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలుస్తారు, ఇక్కడ. అది ఎంత అంటే ఎంత డిస్టెన్స్లో అంటే 10 మీటర్సా లేకపోతే 100 మీటర్సా, ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, ఫస్ట్ బాయ్ స్టెప్ అప్ డిస్టెన్స్, ఒక అడుగు దూరం ఎంతంట, 63 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్ బాయ్ స్టెప్ అప్ డిస్టెన్స్ 70 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ బాయ్ డిస్టెన్స్ ఎంతంట, 77 సెంటీమీటర్స్. మినిమం డిస్టెన్స్ can cover in complete steps. చూద్దాం, 63కి ఫ్యాక్టర్స్, ఎల్సిఎం చేయాలి, 70 and 77. ఓకే, చూడండి, ఈ 3 ఒకే టేబుల్లో పోతాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎల్సిఎం. ఇది లాంగ్ డివిజన్ మెథడ్ అంటారు. ఇలా చేస్తే 7 టేబుల్లో 9 టైమ్స్, 7 టేబుల్లో 10 టైమ్స్, 7 టేబుల్లో 11 టైమ్స్. మళ్ళీ ఈ 3 ఏ టేబుల్లో అయినా పోతాయా, ఒకే టేబుల్లో పోతాయా, పోవు. నెక్స్ట్ 2 చూసుకోవాలి, 2 కూడా ఒకే టేబుల్లో పోదు. therefore LCM is equal to ఎంత, 7 into 9 into 10 into 11. మొత్తం ఇంటూ చేస్తే ఇక్కడ చూడండి, 7 9s 63, 63 10s 630 into 11. ఇప్పుడు ఆన్సర్ ఎంత, 6930 మీటర్స్. ఈ ముగ్గురు ఎక్కడ కలుసుకుంటారు, ఈ 6930 మీటర్స్లో కలుసుకుంటారు. అంటే ఒక మనిషి అడుగు సెంటీమీటర్స్, ఒక ఫస్ట్ బాయ్ అడిగి ఎంత వేసాడంట, 63 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్లో ఇచ్చారు, మీటర్స్లో ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత దూరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ ఎంత, మన అరచెయ్యి ఎంత, అది 15 సెంటీమీటర్. అలా 4 టైమ్స్ చేస్తే ఒక అడుగు అయ్యిద్దంట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద లెంత్ బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ఎ రూమ్. లెంత్ బ్రెత్ హైట్ ఆఫ్ ఎ రూమ్ ఇచ్చారంట. 825, 675 సెంటీమీటర్స్, 450 సెంటీమీటర్. ఫైండ్ ద లాంగెస్ట్ టేప్ విచ్ కెన్ మెజర్ 3 డైమెన్షన్ ఆఫ్ ఏ రూమ్ ఎగ్జాక్ట్లీ. ఈ 3 ఇచ్చారు ఒక రూమ్లో. ఈ 3టిని కొలవడానికి ఒక టేప్ ఉంటే
ఆ టేప్తో మూడిటిని మనం కొలవగలాలి. ఓకే, అది ఏంటి, ఎంత లాంగ్ ఉండిద్ది? ఓకే, మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ది, లెంత్ ఆఫ్ ఎ రూమ్ ఎంత 825 centimeters. Breadth of a room 675 centimeters. Height of a room 450 centimeters. Okay. Next, length of longest tape can measure 3 dimension. Can measure 3 dimensions. చూద్దాం. చూడండి, ఒక రూమ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఇచ్చారు. చూడండి, హైట్, లెంత్, బ్రెత్ కొలిసారంట. ఫస్ట్ ఈ కొలవడానికి సేమ్ ఒక టేప్ కావాలి. ఆ టేప్ ఏంటి, దీన్ని కొలవాలి, దీన్ని అంటే లెంత్ని కొలవాలి, బ్రెత్ని కొలవాలి, హైట్ని కొలవాలి. అలాంటి టేప్ ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, మనం హెచ్ఎఫ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 825 ఏ టేబుల్లో పోయితే చెక్ చేసుకుందాం. ఓకే, 825, 675, నెక్స్ట్ 450. చూడండి, లాస్ట్లో 5 వచ్చింది కాబట్టి 5 టేబుల్ చెక్ చేద్దాం. 5 టేబుల్లో 8 1 టైం. నెక్స్ట్ 5 టేబుల్లో 8 అంటే ఇక్కడ 5, 3 2 అంటే 6 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక 5, 25 5 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోయింది, 3 టైమ్స్ 15. నెక్స్ట్ ఇక్కడ 1 5 అంటే 3 టైమ్స్. నెక్స్ట్ ఈ 33 ఏ టేబుల్లో పోయింది, 3 టేబుల్లో 11 టైమ్స్. ఓకే, నెక్స్ట్ 675 5 టేబుల్లో 6 1 టైం, ఇక్కడ 1 ఉండిద్ది. 1 7 అంటే 15 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, 25 అంటే 5 టైమ్స్. నెక్స్ట్ ఇదే టేబుల్లో పోయిద్ది, మళ్ళీ ఇది కూడా 5 టేబుల్లోనే పోయిద్ది. 5 టేబుల్లో 135 ఎన్ని టైమ్స్ చూడండి, ఇక్కడేమో 2 టైమ్స్, ఇక్కడేమో 7 టైమ్స్. మళ్ళీ ఇదే టేబుల్లో పోయింది, 3 టేబుల్లో 9 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్. ఇంకా 3 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. 3 ఏ టేబుల్లో పోదు కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇది 5 టేబుల్లో 45 9 టైమ్స్, ఇక్కడ ఒక 0. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లో ఎన్ని టైమ్స్, 5 వన్స్, ఇక్కడ ఒక 4 0 అంటే 48 టైమ్స్. మళ్ళీ ఇది 3 టేబుల్లో ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్లో 6 2 టైమ్స్, ఇంకా ఏం పోదు. ఓకే, therefore 825 is equal to 675 is equal to 450. 5 into 5 into 3 into 11. ఇక్కడ 5 into 5 into 3 into 3 into 3 ఏమున్నాయో అలా రాసుకోండి. ఓకే, ఇది చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, 5 square 3 into 11. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 5 square 1 2 3 అంటే 5 cube. ఇక్కడ 1 2 అంటే 5 square 3 3 3 square ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 2 టైమ్స్, ఇక్కడ 2. ఇక్కడ చూడండి, హెచ్ఎఫ్ ఇక్కడ రాస్తున్నా. హెచ్ఎఫ్ అంటే ఏంటి, లీస్ట్ కామన్
ఇందులో లీస్ట్ కామన్ పవర్ ఏంటి చూడండి, 5² అన్నిట్లో ఉంది, అంటే 5² రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3³ ఉంది, 3² ఉంది. ఏంటి కామన్గా ఉన్నవే రాసుకోవాలి. ఓకే, ఇందులో ఏముంది, లీస్ట్ 3 ఉంది. HCF ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ కామన్ పవర్ వాల్యూ. ఓకే, అంటే 5² ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 3. 25 3 75 సెంటీమీటర్స్ ఉంటే మనం హ్యాపీగా మెజర్ చేయొచ్చు. ఆన్సర్ ఎంత, 75 సెంటీమీటర్. లెంత్ ఆఫ్ లాంగెస్ట్ టేప్ ఎంత, 75 సెంటీమీటర్స్. Determine the smallest 3-digit number which is exactly divisible by 6, 8, 12. ఈ 6, 8, 12తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 3-digit నెంబర్ ఏంటో అని అడిగారు. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. చూడండి, ఇలా అడిగితే ఫస్ట్ ఏం చేయాలి, ఖచ్చితంగా మనం ఎల్సిఎం చేయాలి, గుర్తుపెట్టుకోండి. 4ది 6, 8, 12 ఎల్సిఎం. ఈ 3 ఏ టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో 3 times, 2 టేబుల్లో 8 4 times, 2 టేబుల్లో 12 6 times. మళ్ళీ ఇదేంటి 3 టేబుల్లో 3 1 time, 3 టేబుల్లో 4 ఉండదు కాబట్టి సేమ్ యాస్టీస్గా రాసుకోవాలి. 3 టేబుల్లో 6 2 times. నెక్స్ట్ ఈ 1 4 2 1 పోదు, ఈ 2 పోతాయి. ఏ టేబుల్లో, 2 టేబుల్లో అలాగే రాసుకోవాలి. 1 2 టేబుల్లో 4 2 times, 2 టేబుల్లో 2 1 time. Therefore LCM is equal to 2 into 3 into 2 into 2. 2 3s 6, 6 2s 12, 12 2s 24. ఇక్కడ వరకు అవ్వలేదు. తర్వాత ఏం కనుక్కోమన్నారు, స్మాలెస్ట్ 3-digit నెంబర్. ఏం కనుక్కోమన్నారు, స్మాలెస్ట్ 3-digit నెంబర్. ఇదేంటి, స్మాలెస్ట్ 2-digit నెంబర్. ఇది 2-digit నెంబర్తో అయితే 24 6 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 12 టేబుల్లో డివిజిబుల్. మనకేం అడిగారు, 3-digit నెంబర్ అడిగారు కదా స్మాలెస్ట్. అంటే వీటి యొక్క మల్టిపుల్స్ రాసుకుంటే మనకి అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, దేర్ఫోర్ మల్టిపుల్స్ ఆఫ్ 24కి మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. మల్టిపుల్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్ చేయాలి. ఓకే, ఇచ్చిన నెంబరు ఇంటూ 1 2 3 అలా 24 ones, నెక్స్ట్ 48, నెక్స్ట్ 72, నెక్స్ట్ 96, నెక్స్ట్ 120, నెక్స్ట్ 144 అండ్ సో ఆన్. ఓకే, అండ్ సో ఆన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అండ్ సో ఆన్. ఇదేంటి 24 ones, 24 2s, 24 3s, 24 4s, 25 5s. మనకి ఏం కనుక్కోమన్నారు, స్మాలెస్ట్ 3-digit నెంబర్. ఎక్కడి నుంచి 3-digit స్టార్ట్ అయ్యింది, 120 దగ్గర 3-digit నెంబర్ అనేది స్టార్ట్ అయ్యింది. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 120. ఆన్సర్ ఎంత, 120. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. Determine the greatest 3-digit number exactly divisible by 8, 10, 12. ఇందాకేం అడిగారంటే స్మాలెస్ట్ అడిగారు, ఇప్పుడేంటి గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు. ఓకే, ఏంటి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8, 10, 12. ఇందాకలాగే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 8, 10, 12.
చూడండి ఈ 3 ఒకే టేబుల్లో పోతాయా లేదా చెక్ చేయాలి. 3 ఒకే టేబుల్లో పోతాయి. 2 టేబుల్ ఎప్పుడైనా ఎల్సిఎం తీసుకునేటప్పుడు ప్రైమ్ నెంబర్స్తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. 2 టేబుల్లో 8 4 టైమ్స్, 2 టేబుల్లో 10 5 టైమ్స్, 2 టేబుల్లో 12 6 టైమ్స్. మళ్ళీ ఇవి ఏ టేబుల్లో పోతాయి? 3 ఒకే టేబుల్లో పోతాయా? పోతాయి. 3 ఒకే టేబుల్లో పోతే 2 పోతాయి. 2 టేబుల్లో 4 2 టేబుల్లో 4 2 టైమ్స్, 2 టేబుల్లో 5 రాదు కాబట్టి అలాగే రాసుకోవాలి. 2 టేబుల్లో 6 3 టైమ్స్. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అలా వదిలేద్దాం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3. 2 2s are 4, 4 2s are 8, 8 5s are 40, 43s are 120. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది. ఇదేంటి 3 డిజిట్ స్మాలెస్ట్ డిజిట్స్. ఓకే, మనం ఏం కావాలి? మనకి గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబరు. ఇది స్మాలెస్ట్ 3 డిజిట్స్. మనకేం కావాలి? గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. అంటే దీని యొక్క మల్టిపుల్స్ చూసుకొని ఆన్సర్ని చెక్ చేద్దాం. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 120. 120కి మల్టిపుల్స్ ఏంటి? 120, 240. 120 అంటే ఏంటి? 12కి మల్టిపుల్స్. దాని పక్కన 0 పెట్టేసుకుంటే అయిపోయింది. ఓకే, 360, 480, 600, 720, 960, 1080. నెక్స్ట్ 1200. ఓకే, 840 ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? గ్రేటెస్ట్ అన్నారు. ఇందులో గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏంటి? 960 కదా గ్రేటెస్ట్. ఒకవేళ ఇంకొక 40 కలిపితే 1000 అంటే 1000 అయిపోయింది. అదేమైనా నెంబరు? 4 డిజిట్ నెంబర్. అదేమైంది? 4 డిజిట్ నెంబర్. మనకి 4 డిజిట్ నెంబర్ అవసరం లేదు, ఓన్లీ 3 డిజిట్ నెంబర్. అంటే ఆన్సర్ ఎంత మనకి? 360. ఇదేంటి? గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్. 3 డిజిట్ నెంబర్. ఓకే, రిక్వైర్డ్ ఆన్సర్, రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 960. ఓకే.